షిరిడీ ట్రిప్ చాలా బాగా జరిగింది దేవుడి దయ వల్ల. ఫ్యామిలీ అందరూ ఫస్ట్ టైం కలిసి వెళ్ళాము. ఇది రిటర్న్ జర్నీ ఎక్స్పీరియన్స్ అండి. షిరిడీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఇండిగోలో వెళ్తున్నాం చెన్నైకి. ఇది బ్యాగ్ చెక్ ఇన్ దగ్గర ఉన్నాము. మొత్తం ఇండిగో ఉన్నాయి, ప్లస్ ఒక స్పైస్ జెట్ కౌంటర్ ఒకటి ఉంది. ఫ్లైట్స్ ఇండిగోనే బాగానే ఉన్నట్టున్నాయి అన్ని సిటీస్కి. మోస్ట్లీ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై అన్నీ బాగానే కనెక్టివిటీ బాగానే ఉంది షిరిడీ ఎయిర్పోర్ట్కి. ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఎయిర్పోర్ట్కి. క్యాబ్స్ కానీ సర్వీసెస్ కానీ చాలా దొరుకుతూనే ఉన్నాయి, బాగా ఫ్రీక్వెంట్గానే ఉంటున్నాయి. కాబట్టి చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పాలి లాస్ట్ టైం కంటే, మా డాడీ చెప్పారు. ఇక్కడ చాలా చిన్న ఎయిర్పోర్ట్ కానీ ఫ్లైట్స్, నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ బాగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి జనాలు ఎక్కువ రావటం వల్ల. ఇక్కడ ఒక బాబా గారు స్టాచ్యూ ఉందండి, అసలు ఎంత లైవ్లీగా చాలా బాగుంది. ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ కూడా టెంపుల్ కదా, అందుకని బాబా గారు లాగా మొత్తం లోపల పెయింటింగ్స్ కానివ్వండి అన్నీ అయ్యే ఉన్నాయి. ఇది ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో అండి. ఇది లోపల బ్యాగ్ చెక్ ఇన్ అయినాక లోపలికి వచ్చాము. లోపల మాకు ఇంకా ఫ్లైట్కి ఒక 1 hour టైం ఉంది. వెయిట్ చేసేటప్పుడు జస్ట్ ఇవి పెయింటింగ్స్ కూడా షిరిడీ టెంపుల్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ లాగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా ఎంత అట్లా చూస్తే నేను కొన్ని అవర్స్ చూస్తూ ఉండొచ్చు, అంత బాగా చేశారు. ఇదే ఎయిర్పోర్ట్ మొత్తం చాలా చిన్నది కానీ ఫ్లైట్స్ ఉన్నాయి బాగానే. మా డాడీ న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ చదువుతూ ఉంటారు. ఇక్కడ బోర్డింగ్ అయింది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, మా చెల్లి అక్కడ వాష్రూమ్కి వెళ్ళి ఫోన్ అక్కడే వదిలేసి వచ్చేసింది. బోర్డింగ్ పాస్ చూపించి బయటకు వచ్చేసాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎయిర్ హోస్టెస్కి చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఐఫోన్. ఇంకా గుర్తొచ్చింది, ఇంకా నయ్యం ఫోన్ మర్చిపోయామని. అది బాగా తిట్లు తినింది పేరెంట్స్ దగ్గర. ఇక్కడేమో వెయిట్ చేస్తున్నాం. లోపల బస్సు వస్తుంది కదా, షటిల్ వచ్చి ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం కదా, మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదే ఫ్లైట్. అదే ఇంతే ఎయిర్పోర్ట్ బయట నుంచి రన్వే దగ్గరికి వెళ్ళేటప్పుడు వ్యూ తెలుస్తుంది మొత్తం ఎయిర్పోర్ట్ ఎంత చిన్నదో. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్ లోపలండి బ్యాగ్ అవన్నీ పైన పెట్టేసి కూర్చున్నాము. 1.5 hour ఫ్లైట్ అనుకుంటా, అంతే. ఫాస్ట్గానే ఏం తెలియలేదు, పెద్ద జర్నీ ఏం తెలియలేదు. అది మా చెల్లి మమ్మీ మాట్లాడుకుంటున్నారు ఏంటో. ఐ థింక్ ఫాగ్ ఏంటంటే హ్యూమిడిఫైయర్ ఏదో ఆన్ చేస్తారు అనుకుంటా, కొంచెం రిఫ్రెషింగ్గా ఉండటానికి. చెన్నైలో ల్యాండ్ అయిపోయినాక చాలా వర్షం పడింది అనుకుంటా, నేను దిగేమన్నా, అందుకని స్కై అంతా అట్లా ఉంది. అది షటిల్లో గేట్ దగ్గరికి వస్తున్నాము, అప్పుడు తీసాను ఫ్రంట్ నుంచి. అసలు 24/7 ఎయిర్పోర్ట్ అంటే గ్రౌండ్ స్టాఫ్ ఎన్ని షిఫ్ట్లు ఉంటారో, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదండి ఒక ఎయిర్పోర్ట్ ఉంటే. ఎంతమంది స్టాఫ్ అవసరం అవుతారు. చెన్నై ఎయిర్పోర్ట్ బాగా డెవలప్ అయిపోయింది, చాలా. ఇట్స్ ఆల్వేస్ బిజీ. ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఇస్ గ్రోన్ ఎక్స్పోనెన్షియలీ.
ఇంకా ఇంకా పెరుగుతాయి అంటున్నారు మరి. ఇండియా మొత్తం చాలా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ వస్తాయంట. ఇది బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర. వనక్కం చెన్నై. వచ్చేసాం బయటికి. ఎయిర్పోర్ట్ బయట అండి. మేము మెట్రో దగ్గర మా డ్రైవర్ కార్లో వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ ఒక చిన్న బగ్గీ లాగా ఉంది, దానికి క్యూ అనమాట. బ్యాగేజ్ కలెక్షన్ చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేము అక్కడికి వచ్చాము. ఎన్ఎల్సి ఇండియా ఎయిర్పోర్ట్ మెట్రో. ఇక్కడ మెట్రో స్టేషన్, మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ డ్రాప్ చేస్తుంది బగ్గీ మన వెహికల్. ఇంకా అక్కడ ఏ ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఏ ఫ్లోర్లో డ్రైవర్ ఉన్నారు చెప్తే అక్కడికి వెళ్తే మనం పిక్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. అంతకుముందు ఈ సర్వీసెస్ ఏమి ఉండే కాదు, ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంకా రిటర్న్ మా ఊరు వెళ్ళటానికి ఇంకొక 2-3 అవర్స్ పట్టుద్దని అక్కడ మనోజ్ భవన్లో చాలా డిన్నర్ చేసాము. చాలా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. తినేసి నైట్ ఒక 9 అట్లా రీచ్ అయిపోయాం ఇంటికి. వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగుంది, హైలీ రికమెండ్.